Thank you for your support. Please like, share, and subscribe to our channel. It helps us create more great content. సతుల గవయ నేల సుతుల బడయ నేల వెతల బడినవాడు వెర్రివాడు నేలనున్న రాయి నెత్తికెత్తిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. అది మంచి వర్షపు వాతావరణం. బజారులో తోపుడు బండి మీద కడాయిలో మిరపకాయ బజ్జీలను వేస్తున్నారు. నూనెలో సవసవల శబ్దాలతో గుమగుమలతో వేగుతున్న ఆ మిరపకాయ బజ్జీలు తినబుద్ధి కానిదెవరికి. కారం చుర్రుమంటుందని తినడం మానేస్తామా ఏమిటి? జీవితము అంతే. కష్టాలుంటాయని జీవించడం మానేస్తామా? మానేయం కదా. అట్లాగే పెళ్ళి, పిల్లలు వగేరా. వేమన కష్టసుఖాల సార మెరిగినవాడు. ఇటు యోగాన్ని అటు సంసార యోగాన్ని కాచి వడబోసినవాడు. సంసారంతో విసిగిపోయి ఆ జంజాటు నుండి బయట పడదలుచుకున్నాడో ఏమో. అనుభవ మహాపర్వతం మీద పూచిన పువ్వు లాంటి పద్యమిది. అవధరించండి. స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఫలితంగా పిల్లల్ని కనడం ఎందుకు? వీటి వల్ల కలిగేది బాధే కదా. తెలిసి తెలిసి వీటిలో పడటం తెలివి తక్కువ పని కాదా? ఈ పని ఎట్లాంటిదంటే నేల మీద పడి ఉన్న రాతి గుండెను తలపైకెత్తుకొని బరువు బరువు అని అరిచినట్లు అంటున్నాడు వేమన. కాకముందు పెళ్లి ఓ రంగుల కళ. సంభోగం వల్ల కలిగేది ఒక సంతాన వాస్తవికత. సతి అంటే గుణవతి అయిన స్త్రీ. సతీ సహగమనంలోని సతి కాదు. శివుడి భార్య సతి కూడా కాదు. సాధారణ స్త్రీ. రాయిని నెత్తి మీద పెట్టుకున్నది నువ్వే. ఇప్పుడు బరువవుతున్నదని మొత్తుకునేది నువ్వే. ఇదంతా వెర్రి కాదా అని మందలిస్తున్నాడు. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.